నమస్కారం. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే శని గురించి చేస్తూ ఉన్నాను. శని గురించి మనం జనరల్గా మాట్లాడుకుంటాం. అయితే ఇప్పుడు ఈ టైంలో శని గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే మనకి జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు శని వక్రగతిని ఉంటూ ఉన్నారన్నమాట. వక్రగతి అంటే జనరల్గా ఇవన్నీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్లానెట్స్ అన్ని తిరుగుతూ ఉంటుంది. వక్రగతి అప్పుడు ప్లానెట్స్ రివర్స్ డైరెక్షన్ లో తిరుగుతూ ఉంటుంది. శని టోటల్ గా ఈ వక్రగతి సందర్భంగా నెలన్నర రోజులు వక్రగతితో ఉండటంతో దీని యొక్క ప్రభావం 12 రాశుల వరకు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ముఖ్యంగా శని గురించి ఎప్పుడైతే మనం మాట్లాడుకోవాలో, శని వచ్చేటప్పటికి కర్మ ఫలదాత అంటే మనం వర్క్ చేస్తే దానికి కావాల్సిన రిజల్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరంటే శని మహాత్ముడు. కొంతమందికి అసలు జాబే ఉండదు లైఫ్ లో, కొంతమందికి ఎంత హార్డ్ వర్క్ చేసినా రిజల్టే ఉండదు, ఒకళ్ళు కొంచెం వర్క్ చేసినా కానీ విపరీతమైన రిజల్ట్ ఉంటుంది అనమాట. ఇలాంటి రిజల్ట్ రావడానికి కారణం ఎవరంటే శని అని గుర్తుపెట్టుకోవాలి. రెండోది క్రమశిక్షణ, డిసిప్లైన్. కొంతమంది లైఫ్ లో చాలా డిసిప్లైన్ గా ఉంటారు. ఉదయాన్నే లెగటం, చక్కగా టయానికి భోజనం చేయటం, చక్కగా టయానికి ప్రతిదాన్ని పనిని అవగొట్టడం అలా చేస్తూ ఉంటారు అనమాట. అలా క్రమశిక్షణగా ఉండటానికి, కొంతమంది అసలు క్రమశిక్షణ లేకుండా ఉండటానికి కూడా శని కారణం అని మీరు గమనించాలి. తర్వాత ఆలస్యము, ఆటంకాలు అని చెప్తారండి. శని ఉండటం వల్ల ప్రతి పని లేట్ అవుతూ ఉంటుంది. శని అంటేనే లేట్ అని ఇంగ్లీష్ లో మీనింగ్ అనమాట. శని చర అంటే స్లోగా మూవ్ అవుతుంటుంది. శని ప్రభావంతో ఎవరైతే ఉంటారో వాళ్ళంతా లేట్ గా ఉంటారు, ఆలస్యంగా ఉంటుంది, పనులు తొందరగా ఆటంకాలతో ఉంటుంది. చాలా మందికి రకరకాల ఆటంకాలు ఉంటాయి. కొంతమంది ఏ పని చేసినా కానీ ఆటంకాలు లేకుండా చేసేస్తూ ఉంటారు. ఇలా ఆటంకాలతో పాటుగా ఆయురార్ఘ్యం అంటే ఆయుష్ ఎలా ఉంటుంది, ఒక మనిషి ఆయుష్ని డిసైడ్ చేసేది కూడా శని యొక్క ప్రభావాన్ని బట్టే ఉంటుంది. శని కొంతమందికి 8th హౌస్ లో ఉండటం వల్ల వాళ్ళకి చాలా దీర్ఘాయు ఉంది అని చెప్తూ ఉంటారు. లాస్ట్ లో ముఖ్యంగా వైరాగ్యం అంటే మనకి ఏది మంచి, ఏది చెడు, ఏది శాశ్వతంగా ఉంటుంది, ఏది వోలటైల్ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది, ఇలాంటి ఒక జ్ఞానం కలగాలన్నా కానీ శని వల్ల కలుగుతూ ఉంటుంది. అయితే శని అనుకూలంగా ఉంటే ఇప్పుడు చెప్పిన వాటిలన్నింటిలో చాలా స్ట్రాంగ్ గా ఉండేసి మంచి జీవితంలో ముందుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పిన విషయాలు వచ్చి కనుక వీక్ గా ఉన్న, ప్రాబ్లమాటిక్ గా ఉన్న వాళ్ళు కూడా ఇందాక చెప్పుకున్న విషయాలు సరైన రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఇలాంటి శని అందరికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలా రకరకాల శనులతో ఇబ్బంది పెడుతూ ఉంటే పాటుగా 3వ స్థానంలో, 11వ స్థానంలో, 6వ స్థానంలో శని ఉండి విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉంటారనమాట. ఇంతగా ప్రభావితం చేసే ఈ శని 4.5 మాసాలు రెట్రోగేట్ అంటే వక్రగతిలో ఉండటం వల్ల 12 రాశుల వారికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు శని వక్రగతి గురించి మనం గమనించుకుంటే అందులో 4వ స్థానంలో ఈ రాశి వారికి 4వ స్థానంలో శని ఉన్నారు. 4వ స్థానంలో శని ఉంటే దీన్ని అర్ధ అష్టమ శని అంటారు. ఎప్పుడైతే అర్ధ అష్టమ శని నడుస్తూ ఉందో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా చేంజెస్ ఉంటుంది. అంటే ఇంట్లో వాతావరణం చాలా టఫ్ గా ఉంటుంది, వాడి వేడిగా ఉంటుంది. రెండోది భూమికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, తల్లికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ప్రాబ్లంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంటికి సంబంధించిన వ్యవహారాలు లగ్జరీగా కానీ, కంఫర్టబుల్ గా కానీ, సుఖంగా ఉండటానికి అంత అనుకూలంగా ఉండదు, ఇబ్బందులతో ఉంటుందని మనం తెలుసుకోవచ్చు. సో ఇందులో మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే వాతాడు మన క్లేశం భయం స్వస్థాన హాని కృత్ ప్రసూతి దేహ పీడాంచ సూర్యపుత్రచ్చ చతుర్దగే అని చెప్తారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం చెప్తారంటే ఈ టైంలో కీళ్ళ నొప్పులు రావటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండటం, సీరియస్ గా గ్యాస్ట్రైటిస్ రావటం, ఈ ప్రాబ్లమ్స్ తో ఉంటుంది. అంతేకాకుండా భయం అంటే మనసులో ఏదో ఒక టెన్షన్ గా ఉండటం, భయప్రదంగా ఉండటం, స్వస్థాన హానికృత్ అంటారు. అంటే పదవిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. రియల్ టైంలో కనుక మనం చూసుకుంటే ప్రసూతి దేహ పీడాంచ అంటారు. అంటే దేహానికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇంట్లో పుత్ర సంతానం కలిగే అవకాశం కూడా ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరన్నా గనక ఉంటే వాళ్ళకి చాలా అనుకూలమైన టైం అని మీరు గమనించుకోవచ్చు. సో ఇప్పుడు మనకి రియల్ లైఫ్ లో నాకు వచ్చిన రకరకాలు గనక చూసుకుంటే ఇంట్లో ఎక్కువగా గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విపరీతమైన గొడవలు రావటం, మనశ్శాంతిగా లేకుండా ఉండటం. అయితే ఈ రాశితో పాటు ఇంట్లో ఎవరైనా గనక ఏలినాటి శని నడుస్తున్న కుంభ, మీన, మేష రాశులు వారు ఉన్న, సింహరాశి వాళ్ళు ఉన్నా కానీ ప్రాబ్లం ఇంకా అధికంగా ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. సో ఇలాంటి టైంలో ఈ శని వక్రగతి అంటే రెట్రోగేట్, యాంటీ క్లాక్ వైజ్ వెళ్ళటంతో వీళ్ళకి ఎలా ఉంటుంది అని మనం చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాల్లో చూసుకుంటే పాత సమస్యలు ఏమైనా ఉంటే తిరిగి మళ్ళా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నివాసం, మెయిన్ ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి వాయిదా పడిన ఇంటికి సంబంధించి కానీ, స్థలానికి సంబంధించి కానీ, బంధువులకు సంబంధించి కానీ, మదర్ రిలేటెడ్ ఏదైనా ప్రాపర్టీస్ ఉన్న వాటికి సంబంధించిన పనులు మళ్ళా తిరిగి ప్రారంభం అవుతాయి అని గమనించుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి కుటుంబానికి సమస్యలు ఏమైనా ఉంటే పాతవి ఈ టైంలో పరిష్కరించుకోవడానికి బెస్ట్ టైం అని మీరు అనుకోవచ్చు. శారీరకంగా బలం, విశ్రాంతి చాలా ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్
మీరు మనశ్శాంతికి సంబంధించి మెంటల్గా ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే వాటిని ఒకసారి పునః పరీక్షించుకొని చక్కగా చేసుకోవడం చాలా బాగుంటుంది. సో చూశారు కదండి, ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా అర్ధాష్టమ శని నడుస్తుండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, కుటుంబానికి సంబంధించి లేదంటే బంధువులకు సంబంధించిన వ్యవహారాల్లో గొడవలు అవుతూ అశాంతిగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వీటికి సంబంధించిన వ్యవహారాలు సమీక్ష చేసుకోవటానికి, ఏమైనా కనుక పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి మంచి టైం అని చెప్పేసి భావిస్తున్నాను. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. సో ఇప్పటిదాకా మనకి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం, శని గ్రహం యొక్క ప్రభావం. అయితే ఈ రాశి వాళ్ళకి కనుక ఏదైనా ప్రతికూల ప్రభావం ఉంటే వీటి నుంచి ఎలా బయటపడాలనే దానికి కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఫస్ట్ పరిహారము సెల్ఫ్ రెమెడీస్, అంటే మీరంతా మీరు చేసుకోగలిగిన రెమెడీస్ కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యంగా ఒకటి శని పిప్పలాద స్తోత్రం. చాలా సింపుల్ గా, ఈజీగా ఉంటుంది, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది, మీకు నెట్ లో దొరుకుతుంది. అది తీసుకొని సూర్యోదయం సూర్యాస్తమం టైం 2 పూట్ల కనుక చదువుతూ ఉంటే శని పెట్టే బాధల నుంచి చాలా వరకు బయటపడిపోతారు. రెండోది పరిహారం ఏంటంటే హనుమాన్ చాలీసా చదవటము, లేదా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం అని మీకు నెట్ లో ఉంటుంది. ఇది 21 టైమ్స్ ప్రతిరోజు చదవగలిగితే చాలా బాగుంటుంది. వీటితో పాటుగా శనివారం మీరు నవగ్రహాల దగ్గర శనిమూర్తి ఉంటారు. ఈ శనిమూర్తికి తైలాభిషేకం చేయటం చాలా చాలా ఉత్తమం. మీరు చక్కటి కోల్డ్ ప్రెస్ బయట దొరుకుతుంటే నువ్వుల నూనె ఒక 100 ml తీసుకోండి. తర్వాత ఒక చిన్న రిబ్బన్ లాంటిది బ్లాక్ కలర్ ఒక గుడ్డ మొక్క క్లాత్ తీసుకోండి. దీంతో పాటుగా కొంచెం బెల్లము, కొంచెం నువ్వులు తీసుకొని వెళ్ళిపోయి స్ట్రైట్ గా మీరు శనిమూర్తి దగ్గరికి వెళ్ళేసి ఈ నూనె ఆ శనిమూర్తికి అభిషేకం చేసి మీరు తీసుకున్న నువ్వులు శని మహాత్మ మీద చెల్లేసి వెంటనే మెడలో ఒక వస్త్రంలాగా కప్పి చిన్న బెల్లం ఒక తోలపాకుల మీద కానీ లేకుంటే అలాగనే యాజిటీస్ గా కానీ కింద పెడితే మీ యొక్క పరిహారం అయిపోతుంది. అక్కడ నుంచి వీలైతే 3 సార్లు ప్రదక్షిణ చేయగలిగితే చాలా చాలా బాగుంటుంది. ఇవి 3 మీ అంతా మీరు చేయగలిగిన పరిహారాన్ని గమనించుకోవాలి. వీటితో పాటుగా ఉదయాన్నే లెగటం, జాగింగ్ చేయటం, యోగా చేయటం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. శని పెట్టే ప్రతికూల పరిస్థితుల నుంచి చాలా ఉపశమనం లభిస్తుందని తెలుసుకోవచ్చు. అయితే ఇవి కాకుండా కొన్ని రెమెడీస్ ఉంటాయి. అవి ముఖ్యంగా ఏలినాటి శని నడుస్తున్న రాసులకి, అష్టమ శని నడుస్తున్న రాసులకి, అర్ధాష్టమ శని నడుస్తున్న రాసులకి, వీటితో పాటుగా శని మహాదశ నడుస్తూ ఉంటుంది. ఈ దశలు నడిచే వాళ్ళకి ఇవి మీరు చేయలేరు, బ్రాహ్మణోత్తముల సహాయంతో చేయడం చాలా బాగుంటుంది. వీటికి శనికి సంపూర్ణ శాంతి పూజలు అంటారు. శని సంపూర్ణ శాంతి పూజలు అంటే శనికి సంబంధించిన జపము, దానము, శని తైలాభిషేకము, తైలాభిషేకము, అది దేవతా ప్రత్యర్థులు కలిపి జపాలు చేపిస్తే ఈ యొక్క తీవ్రత అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. అంతేకాకుండా శని పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ శని పాశుపత అభిషేకం చేసినా కానీ శనిమూర్తికి డైరెక్ట్ గా చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇవి కాకుండా ఇండివిడ్యువల్ గా మీ యొక్క లైఫ్ లో శని చాలా మంచి పొజిషన్ లో ఉండి కానీ స్టిల్ మీరు ఇబ్బంది పడుతూ ఉంటే గనక ఇప్పుడు చేయవలసిన పద్ధతి ఏమిటంటే ఒక్కసారి మీ యొక్క ఇండివిడ్యువల్ జాతకం చూపించుకోండి. అందులో ఇంకా ఈ యొక్క శని బాధలతో పాటు వేరే నడుస్తున్న దశల వల్ల, అంతర్దశల వల్ల కానీ లేదంటే వేరే ఈ టైంలో ఏదైనా యోగాలు కానీ శాపాలు కానీ యాక్టివేట్ అయ్యి ఉండటం వల్ల ఇంకా వేరే గ్రహాల వల్ల ఏమైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకొని వాటికి చక్కటి పరిష్కారం చేసుకోవటం ద్వారా ఈ శని పెట్టే బాధల నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. మీకు ఇంకా ఏమైనా కనుక ప్రాబ్లమ్స్ ఉంటే లేదంటే సమస్యలు ఉంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. మీ అందరికి కష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, అందరూ చక్కగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.